గోవింద మన ఆంధ్రులందరికీ వేడుకోవడం ఏంటంటే మనకి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాయ్పూర్ క్యాపిటల్లోని 8-9 మార్చిన ఒక పెద్ద ఎత్తున మన ఆంధ్రులందరూ కూడా కలిసి మన ఆంధ్రులకి ఎక్కడ ఏ విధంగా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి సహకారం దొరుకుతుందో దాని మీద మాట్లాడుతూ ఒక ఐకమత్యం చూపిస్తూ ఏ గవర్నమెంట్ ఉన్నా దానికి ముందు పెట్టి తెలుగు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఎలాగైతే ఈవేళ ఇంత పెద్ద పొజిషన్కి రైల్వే వచ్చిందంటే దాని వెనకాతల పెద్ద కారణం తెలుగు వాళ్ళ కృషే. అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ గవర్నమెంట్కి కూడాను సపోర్ట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేస్తూ తెలుగు వాళ్ళ తాలూకా సమస్యలు ఏమున్నాయో దాని గురించి వాళ్ళందరికీ పెద్ద వాళ్ళందరికీ రప్పిస్తున్నా. వాళ్ళందరూ వచ్చి మన ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏమీ లోటు లేకుండా వచ్చే ఇంకా కొన్ని ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాలు బట్టి ఇక్కడ మనుషులు ఉన్నారు. అలాగే దాని తర్వాత వచ్చిన తాలూకా జనరేషన్కి కూడాను ఇక్కడ చక్కగా ఉంటూ తెలుగు వాళ్ళు ఒక సేవ చేసిన తాలూకా భావంతోనే మీకు లాస్ట్ టైము రమణ్ సింగ్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన చెప్పారు కూడాను తెలుగు వాళ్ళు ఎంతైతే డెవలప్మెంట్ ఛత్తీస్గఢ్కి చేశారో ఇంకా వేరే వాళ్ళు అంతా చేయలేపారు అని కూడాను. అలాగా మన వాళ్ళు చాలా ముందుకు వచ్చి కృషి చేస్తున్నారు. మీరందరూ వచ్చి 8-9 తారీఖుకి నా కార్యక్రమం అనుకొని జయపరం చేస్తారు అని మీ అందరికీ వేడుకుంటున్నాను. గోవిందా గోవిందా.